హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఈ వీడియోలో ఈజీగా అయిపోయే పప్పు మామిడికాయ అయితే చేస్తున్నాను. సమ్మర్‌లో మనకి ఎక్కువ దొరికే మ్యాంగోస్‌ని మనం డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్‌లో చేసుకుంటాం కదా! ఈసారి మీరు పప్పు చేసినప్పుడు ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో, ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ 1 కప్ కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని దానికి 2 ½ కప్స్ వాటర్ అయితే ఎయండి. దాంట్లో సాల్ట్, ఇంకా కారం, పసుపు వేయండి. ఒక మామిడికాయ తీసుకొని దాన్ని పీల్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలు కూడా పప్పులో యాడ్ చేయండి. తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే 3 ఏసుకున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసిన హాఫ్ ఆనియన్ అయితే ఏసాను. మ్యాంగో కొంచెం పులుపు తక్కువుందని దాంట్లో కొంచెం చింతపండేసాను. మీరు తీసుకున్న మ్యాంగో పుల్లగా ఉంటే చింతపండయితే స్కిప్ చేసేయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాము. 3 విజిల్స్ వచ్చినాక తాలింపయితే మనం వేసుకుందాం ఇప్పుడు దానికి. కుక్కర్ 3 విజిల్స్ అయితే వచ్చేసింది. అది ప్రెషర్ పోయేలోపు నేను తాలింపేస్తున్నా. తాలింపు కోసం ఆయిల్ వేసి దాంట్లో క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసైతే ఫ్రై చేసి పక్కన పెట్టండి. ప్రెషర్ పోయాక కుక్కర్ ఓపెన్ చేసి పప్పయితే కొంచెం ఇలా స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకున్న పప్పులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న తాలింపయితే వేసి అంతా మంచిగా కలుపుకున్నాక దానిపైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే ఎంతో ఈజీగా అయిపోయే పప్పు మామిడికాయ రెడీ అయిపోతుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.